కంటోన్మెంట్లో ఎలక్షన్లు వస్తే బోర్డులో 8 వార్డులు బీజేపీ గెలుస్తుందన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుకర్ నర్మదా మల్లికార్జున్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బూత్ స్థాయి నుండి చాలా స్ట్రాంగ్ గా ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఏదైనా లెటర్లు ఇచ్చి దాన్ని చేస్తే దానికి వాళ్ళు కార్యకర్తలు వస్తే మనకు తెలుసు ఇచ్చినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఇవాళ నుండి 1 వీక్ ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు అవగాహన ఉంది. దీనేం పెద్ద అది బ్రహ్మవిధ కాదు. ఖచ్చితంగా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం రాత్రి మొదలు వ్యాపారాలను వదులుకొని ప్రజల కోసమే పని చేయాలని చెప్పి తెలియజేస్తాం. అయితే దీనికి గాను ఇద్దరము ఒక బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అతి తక్కువ కాలంలో మనల్ని గుర్తించి ఇవాళ నాకు ఈ స్థాయి ఇచ్చిన బీజేపీ పార్టీని మేము జీవితకాలం మర్చిపోలేము. మేము జీవితాంత కాలము బతికినన్ని రోజులు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి సేవ చేస్తాం, పదవులు ఉన్నా లేకున్నా. అయితే ఇక్కడ ఒక అనుభవజ్ఞురాలు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా ఒక మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేసింది కాబట్టి ఒక మహిళకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తుంది పార్టీ. దాని విషయంలో అట్లాంటిది ఉంటే నర్మదా గారి గిట్ట ఒక అప్లికేషన్ యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు గతంలో వైస్ ప్రెసిడెంట్గా 2.5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. ఫైనాన్స్ కమిటీ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉంది. మెంబర్గా బాగా మంచి పని చేసింది. ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం అప్లికేషన్ పెడుతున్నాం. తప్పకుండా